ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద ప్రభావానికి దెబ్బతిన్న కల్వర్ట్లను పరిశీలించి పంటలను నష్టపోయిన రైతులను మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరామర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎమ్మెల్యే గారితో తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోకుండా ఒకేసారి ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి 8 గేట్లు ఎత్తడం వల్లే ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని తెలిపారు. వరద ప్రవాహం వచ్చిన తీరును, వరదల్లో కొట్టుకుపోయిన పంటలను ఎమ్మెల్యే గారు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కటింగ్ అయిపోయేది. పిలిచింది చనిపోయినాయో వాటికి కూడా మనము అది కూడా ఇప్పుడు మన మొత్తం ఎంతమంది రైతులు ఎన్ని పశువులు చనిపోయినాయి, ఊళ్ళు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, బర్రెలు చనిపోయినాయి, ఆవులు చనిపోయినాయి, లేకుంటే కొన్ని కోడిపిల్లలు కూడా చనిపోతుంది తెలుసు, అక్కడక్కడ పూలు కొట్టుకుపోయినట్లు. అవన్నీ కూడా ప్రతి రైతుకు సంబంధించిన పూర్తి సమాచారం తీసుకుంటే ప్రభుత్వ పరంగా వాళ్ళకు ఎంత వేయత అంత మ్యాక్సిమం మనము వాళ్ళు నష్టపోయిన దానికి ఇవ్వలేము. దాని చూస్తేనే మనకే బాగా నష్టపోయే పూర్తి ఇవ్వలేదు. కనీసం ప్రతి రైతుకు కూడా ఏదో రకంగా సహకారం అందించారు. ఆవు ఇవి ఎక్కడ తింటున్నాయా? ఏ ఊరి ఫారము నారాయణగిరి బర్రెలకు 27 అంటే ఈ రైతుల వారికి రాసుకున్నారా పేర్లు? రైతుల వారికి గ్రామాల వారికి రైతుల వారికి మెయిన్ రోడ్ కలుపుతాయి సార్, దాటి కిందికి మన ఇక్కడ మానేరులో కలుస్తాయి సార్. మానేరులో కలిసి చాలాలో కలిసి ఇక్కడ ఎట్లా పోయింది సార్? సోమవారిపల్లి, మడిపల్లి, అనంత సాగర్ మొత్తం అదే పరిస్థితి. బాయిల కాడికి పోతే అన్న చుట్టూ రైతులే సార్, అంత ఘోరంగా ఉన్నాయి సార్. బాయిలు వేరే, ఇది కూడా అదే అలా పట్టక ఎక్కి మొత్తం ఆడదగ్గర సార్ కంపౌండ్ గోడ దాకా రెండవది ఏంటి అంటే మన పంట నష్టం ఏదైతే జరిగిందో కూడా రైతులకు రాసుకున్న వాళ్ళు వచ్చారు. సర్వే నెంబర్ వైజ్ రైతు వారిగా అది మొత్తం కూడా మనము లెక్కలు తీస్తాం. మూడవది ఇసుక మేట వేసినాం. ఇది ఉంది, ఇది ఇంకా ముందు ఎక్కడ ఇసుక మేటలు వేసినవి కూడా మనం సపరేట్గా చేయాలి. ఎందుకంటే ఈజీ వేసుకుంటే వాళ్ళకి 50,000 40,000
దీనితో పాటు బాగా సార్ ఎక్కడెక్కడైతే ఇష్టమైనట్లు వేసుకున్నారో ఆ ఇష్టమైనట్లు వేసుకున్నా మీరు అది లెక్క తర్వాత ఇప్పుడు